ఫ్రెండ్స్ టెక్నోస్ 1935 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 27, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి ఈవీ లీక్స్ శాంసంగ్ ట్యాబ్ S10 FE FE ప్లస్ వీటి ఫొటోస్ అయితే బయటికి లీక్ చేశాడు. ఒకటేమో చిన్న సైజు స్క్రీన్తో వస్తుంది, 10.9 ఇంచ్ డిస్ప్లే. ఇంకోటి వచ్చేసరికి 13.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇదే హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఎఫ్ఈలో ఇప్పుడు 13 ఇంచ్ పైన అయితే 12.4 అనుకుంటా మ్యాక్స్. ఇప్పుడు 13.1 ఇంచ్తో కూడా రాబోతుంది. అండ్ కెమెరాస్ కూడా చేంజ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ ఇంతకుముందు 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. ఎగ్జినోస్ 1580 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఏదైతే బేస్ మోడల్ ఉందో అది 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్ మోడల్ వచ్చేసరికి 10,000+ mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. ప్రైజింగ్ విషయానికి వస్తే 35,000, 40,000 ఆ రేంజ్లో తీసుకొని వస్తారు వీటిని. కాకపోతే సేల్స్ ఉంటాయి కదా, సేల్స్ టైంలో ఏదైతే ట్యాబ్ S10 FE ఉందో అది 20,000 నుంచి 25,000 మధ్యలోకి వీళ్ళు సేల్కి తీసుకొని వస్తారు. అండ్ దీనిలో మీకు S Pen సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X200 అల్ట్రా తీసుకొని రాబోతుంది. దీనిలో 2 చిప్లు వీళ్ళు యూస్ చేయబోతున్నట్లయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఒకటి వచ్చేసరికి నార్మల్ మనం V3 చిప్ అని చూస్తూనే ఉంటాం, V3+ చిప్ ఒకటి తీసుకొస్తున్నాం. దాంతోపాటు VS1 చిప్ ఇంకోటి ఉంటుంది. డ్యూయల్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఫస్ట్ VS1 ఒకసారి ప్రాసెసింగ్ చేసేది. ఒకవేళ మీరు ఫోటో తీసారనుకోండి, అది ప్రాసెసింగ్ VS1లో జరుగుతుంది. తర్వాత మళ్ళీ V3+లో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మీకు ఇమేజ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిద్దని చెప్తున్నారు. పోర్ట్రేట్స్ మీరు ఎప్పుడు చూసుంటారు, అంత మంచి క్వాలిటీ పోర్ట్రేట్స్ మీరు చూస్తారు X200 అల్ట్రాలో అని చెప్పేసి వివో చెప్తుంది. ఇది ఇండియాకి అయితే రాదు అల్ట్రా మోడల్. చూడాలి మరి ఈ డ్యూయల్ చిప్ ఎలా ఉపయోగపడుతుందో. ఈ డ్యూయల్ ప్రాసెసింగ్ మన ఇండియాలో చూడాలంటే నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ X300 ప్రోలో తీసుకొని రావచ్చు, వీళ్ళు తీసుకొని వస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళ ఎయిర్పాడ్స్లో అండ్ వాచ్లో, యాపిల్ వాచ్లో కెమెరాని ఇంక్లూడ్ చేయబోతున్నారు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఏదైతే ఎయిర్పోర్ట్స్లో IR కెమెరాస్ యూస్ చేయబోతున్నారంట. IR కెమెరాస్ అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఎవరైతే యాపిల్ విజన్ ప్రో యూస్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి యాక్యురేట్గా హెడ్ ట్రాకింగ్ వాటికి ఉపయోగిస్తామన్నట్లు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఎయిర్లో మనం గెస్చర్స్ కంట్రోల్ చేయొచ్చు, వాల్యూమ్ తగ్గించడం, పెంచడం. మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్పాడ్స్ని ఎయిర్లోనే మీరు కంట్రోల్ చేయొచ్చు అన్నట్లుగా ఈ న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఇవి రూమర్సే. యాపిల్ దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీసుకురావాలంటే మాత్రం దగ్గర 2 years పడుతుంది. 2026, 27 అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయర్లో మాత్రం ఇట్లాంటివి అయితే మనం చూడలేం. అండ్ ఇంకా ఏదైతే వాచ్ ఉందో వాచ్కి డిజిటల్ క్రౌన్ ఉంటుంది కదా, దాని పక్కన కెమెరా పెట్టబోతున్నారంట. దాన్ని యూస్ చేసి మనం విజువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, నార్మల్ మనం ఫోన్లో యూస్ చేస్తూ ఉంటాం విజువల్ ఇంటెలిజెన్స్. సో ఆ కెమెరా యూస్ చేసి మనం ఏదైనా తెలియని వస్తువు గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఈ 2 ఫీచర్స్ మనం ఇప్పుడైతే 2025 అయితే మనం చూడలేము. చూస్తే ఒక 2 years తర్వాత చూడొచ్చు. ప్రజెంట్ ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా వీటి గురించి కన్ఫర్మేషన్ కూడా లేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పూమా క్యాప్ 2,900 రూపీస్కి అయితే వస్తుంది. ఇంతకుముందు వచ్చింది డీల్ వైట్ కలర్ క్యాప్ ఉండేది, అందుకే నేను చెప్పలేదు. ఎందుకంటే వైట్ కలర్ పాడైపోతుంది. మనం రెగ్యులర్ యూస్ చేస్తాం సమ్మర్లో క్యాప్స్, గేమ్స్ ఆడడానికి వాటికి కూడా. ఇది బ్లాక్ కలర్ క్యాప్ 2,900 రూపీస్కి పూమా క్యాప్ అయితే వస్తుంది. అమెజాన్లో ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. దీంతోపాటు ఒక వాషింగ్ మిషన్ కూడా తక్కువ రేట్కి అయితే వస్తుంది. గోద్రేజ్ 7 kg 5-star వాషింగ్ మిషన్, టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది 13,500 రూపాయలకి వస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్లో జస్ట్ కూపన్ 500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈవెన్ పూమా క్యాప్ మీద బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది, డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ట్రాయ్ నుంచి మన టెలికామ్ ఆపరేటర్స్ని మనకి ఎవరైనా కాల్ చేస్తుంటే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే వాళ్ళ కాలర్ ఐడి చూపించాలి. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఐడి రిజిస్టర్ అయి ఉంటుంది కదా, మనం ఏదైనా సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక గవర్నమెంట్ ఐడి అయితే ఇస్తాం, ఆధార్ కార్డు ఏదో ఒకటి ఇస్తారు కదా. దానిలో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అన్నోన్ నెంబర్ ఎవరైనా కాల్ చేస్తే మనకు అన్నట్లుగా చెప్పింది. కాకపోతే దీనిలో ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఇప్పుడు అందరు కలిసి చేయాలి ఇది అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ట్రైని. అంటే జియో, ఎయిర్టెల్, వడాఫోన్, BSNL అందరూ కలిసి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను జియో సిమ్ తీసుకున్నా కాబట్టి నా డేటా జియో వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ మీరే వేరే నెంబర్ ఎయిర్టెల్ తీసుకున్నారు, మీ డేటా ఎయిర్టెల్ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళ డేటాను ఒకరితో ఎక్స్చేంజ్ చేసుకుంటే అప్పుడే ఇది పాసిబుల్ అయితే అవుతుంది. సో దీన్ని ట్రైని కోరుతున్నారు, మరి చూడాలి ట్రయల్ అని నిర్ణయం తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఓపెన్ ChatGPT 4 తీసుకొని వచ్చింది ఇంతకుముందే. దీనిలో మనం ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇచ్చిన టెక్స్ట్కి అది ఇమేజ్ క్రియేట్ చేస్తుంటే దాన్ని ఇంప్రూవ్ చేసినట్టు చెప్పారు. బెటర్గా ఇమేజెస్ జనరేట్ చేసిద్దని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు గిబ్లీ మ్యాజిక్ అని చెప్పేసి ఒకటి కొత్తది యాడ్ చేశారు. దీనిలో ఏం చేసిద్దంటే మీరు ఏదైనా ఫోటో ఇచ్చారనుకోండి, దాన్ని కార్టూన్ లాగా డిజైన్ చేసి ఇస్తుంది. ఇక్కడ చాలామంది సినిమాల దగ్గర నుంచి, మీమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్టూన్స్ అయితే క్రియేట్ చేసి ట్విట్టర్లో షేర్ చేస్తూ ఉన్నారు. సో ఇది బాగా వర్క్ అవుతుందని కొంతమంది అయితే ఇంకా ఇది ఇంప్రూవ్మెంట్ చేయాలి, కొన్నిటి మాత్రం ఇమేజ్ జనరేట్ చేస్తుంది, కొన్ని చేయలేకపోతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ ఇదైతే కొత్తగా యాడ్ చేశారు ChatGPTలో. కాకపోతే ఇది యూస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రీమియం సబ్స్క్రైబర్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు
లోక్సభలో ఒక మాట అయితే చెప్పారు. నార్మల్‌గా మనం యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లాంటి యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, వీటికి పోటీగా ఒక కొత్త యాప్‌ని తయారు చేయబోతున్నట్టు చెప్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి. దీనికి పేరు కూడా పెట్టారు. సహకార్ టాక్సీ అని చెప్పేసి పేరు పెట్టారు. సో, దీన్ని ఎందుకంటే ఇది తీసుకొస్తుంది డ్రైవర్స్‌కి ఎక్కువ డబ్బులు వీళ్ళు ఇవ్వట్లేదు. ఎక్కువ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్న డ్రైవర్‌కి తక్కువ ఇస్తున్నారు. డ్రైవర్స్ చాలా వరకు మోసపోతున్నారు దీనివల్ల. అందుకని చెప్పేసి ఈ యాప్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. మరి చూడాలి ఇది ఎప్పుడు తీసుకొనొస్తారో దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఈ యాప్ తీసుకొనొస్తే మొత్తం అందరూ ఇండియా వైడ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే సర్వీస్ బెటర్‌గా ప్రొవైడ్ చేయాలి. సర్వీస్ బెటర్‌గా లేకపోతే మాత్రం పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఏదన్నా రైడ్ క్యాన్సిల్ అయినా గానీ, డబ్బులు రీఫండ్ రావడం గానీ ఇట్లాంటివన్నీ కొద్దిగా సర్వీస్ బెటర్ ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడానికి అట్లాంటివి. చూడాలి మరి ఇది ఎలా డెవలప్ చేస్తారో. ప్రెజెంట్ ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కూడా. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే అర్షద్ అడుగుతున్నారు. అన్న మనకి ఫోన్స్‌కి సిస్టమ్ అప్డేట్స్ వస్తాయి కదా! ఫస్ట్‌ది అప్డేట్ చేశా, సెకండ్ స్కిప్ చేసి థర్డ్‌ది అప్డేట్ చేస్తే మళ్ళీ థర్డ్‌లో సెకండ్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ వస్తాయా పోతాయా అట్లా అడుగుతున్నారు. అన్నీ వస్తాయి ఏం కావు. మీరు లేటెస్ట్ అప్డేట్ చేశారనుకోండి పాత వాటిలో ఏవైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి ఏరోప్లేన్స్‌లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే మన లగేజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, లగేజ్ వెయిట్ బట్టి మనకి చార్జెస్ అయితే చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు ఇట్లనే ఫ్యాట్ ట్యాక్స్ అని చెప్పేసి అయిపోతున్నారు. మీరు ఒకవేళ మీ హైట్‌కి, వెయిట్‌కి మించి ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, దానికి కూడా టికెట్ రేట్ పెరుగుతది. ఇది ప్రెజెంట్ అయితే ఎయిర్‌లైన్స్ అయితే ఆలోచిస్తున్నాయి. దీన్ని 2013లోనే ఒక ఎయిర్‌లైన్ తీసుకొనొచ్చింది సమోవా ఎయిర్‌లైన్స్ అని చెప్పేసి. కాకపోతే అంత పాపులర్ అయితే అవ్వలేదు ఇది. ఇప్పుడు అన్ని ఎయిర్‌లైన్స్ అయితే దీని మీద ఫోకస్ పెట్టినాయన్నమాట. సో, వెయిట్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఫ్యూయల్ ఈ కాస్ట్ ఇవన్నీ పెరుగుతూ పోతుంటాయి కదా! అందుకని చెప్పేసి వీళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి టికెట్ రేట్ పెంచే విధంగా అయితే చర్యలు తీసుకోబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకి అలీగఢ్‌లో జ్యూస్ వెండర్‌కి 7,80,00,000 ఇంకా 8 కోట్లు అనుకోండి దగ్గర దగ్గర అంత ట్యాక్స్ కట్టమని చెప్పేసి ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు పంపించారు. ఆయన జస్ట్ చిన్న జ్యూస్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. ఇంత ట్యాక్స్ యాడ్ కట్టాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కి వెళ్ళాడు లెటర్ తీసుకొని. వెళ్తే వాళ్ళు నువ్వు ఇన్ని కోట్లు బిజినెస్ చేస్తున్నావు, ఇంత ట్యాక్స్ ఎగ్గొట్టావు, ఇంత ట్యాక్స్ నువ్వు కట్టాలి అని చెప్పేసి అనేసరికి ఆయనకి బీపీ రైజ్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మెలుకున్న తర్వాత పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసాక తెలిసింది ఏంటంటే ఇతను పాన్ కార్డ్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారు. పాన్ కార్డ్ యూజ్ చేసి బిజినెస్‌లు చేస్తున్నారు. ఇతనికి సంబంధం కూడా లేదు. సో, ప్రెజెంట్ అయితే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని పట్టుకునే పనిలో అయితే ఉన్నారు. ఇట్లా మన పాన్ కార్డ్‌లో మిస్‌యూజ్ కూడా చేస్తూ ఉన్నారు. సో, ఇలాంటి అమాయకులు బలైపోతా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరులో వికాస్ అనే ఒక అబ్బాయి 18 ఏళ్ల అబ్బాయి నార్మల్‌గా చదువుకుంటుంటాడు. పీజీలో జాయిన్ అయ్యాడు. అబ్బాయికి పీజీ అయితే నచ్చలేదు. వాష్‌రూమ్ సరిగ్గా లేవు, ఫుడ్ బాలేదని చెప్పేసి గూగుల్‌లో రేటింగ్ ఉంటుంది. రేటింగ్ 1 స్టార్ ఇచ్చాడు. 1 స్టార్ ఇచ్చేసరికి వాళ్ళ ఓనర్ వచ్చి అబ్బాయిని పాపం చితకబాదాడు. సో, ఇట్లా పీజీలు చాలా ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా పీజీలు అయితే ఉంటాయి. చాలా వరకు మాక్సిమం అయితే సరిగ్గా మెయింటైన్ చేయరు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు. మనం ఇచ్చే డబ్బులకి. మేము కూడా పీజీలో ఉన్నాం మేము చదువుకునే కాలంలో. సో, మీ ఎక్స్పీరియన్స్ ఏంది పీజీలకు సంబంధించి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మళ్ళీ ఉన్నది ఉన్నట్టు చెప్తే రౌడీజం కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మనకి యూఏఈ నుంచి దుబాయ్, యూఏఈ అంటే అరబ్ కంట్రీస్‌లో బెగ్గర్ అనేది ఇల్లీగల్ ఉంటుంది. అంటే మీరు అడుక్కోవడం అనేది ఇల్లీగల్. ఇండియాలో లాగా కాదు. ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంటారు బెగ్గర్స్. అక్కడ మాత్రం ఒక్కళ్ళు కూడా బెగ్గర్ కనిపించరు. సో, బెగ్గింగ్ చేసుకుంటూ కనిపించారు అనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అండ్ ఫైన్ కూడా వేస్తారు. ఫైన్ ఎంత తెలుసా? దగ్గర దగ్గర 1,16,00,000 వరకు ఫైన్ అయితే పడవచ్చు. సో, ఇలా ఒక అతను బెగ్గింగ్ చేసుకుంటూ పట్టుకున్నారు. ఎక్కడైనా షార్జా ఆ ఏరియాలో అతను బెగ్గింగ్ చేసుకుంటూ 3 రోజుల్లోనే దగ్గర దగ్గర 1,400 AED సంపాదించాడు. అంటే 3,50,000 అంత డబ్బులు దగ్గర దగ్గర. అంత డబ్బులు జస్ట్ 3 రోజుల్లో సంపాదించారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సో, ఇప్పుడు ఫైన్ చూస్తే ఇతనికి ఎంత పడుతుంది? దగ్గర దగ్గర ₹1,00,00,000 పైన ఫైన్ పడుతుంది. అక్కడ చట్టాలు చాలా కఠినంగా అయితే ఉంటాయి. లేకపోతే జైల్లో మగ్గాల్సిందే. మన ఇండియాలో ఇట్లాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కలుద్దాం. సెలవు. బాయ్.